ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ప్రతిరోజు రాత్రి సింహరాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది. ఆమె మిమ్మల్ని ఏదో అడుగుతుంది మరియు ఏదో మీకు ఇవ్వాలనుకుంటుంది. ఊహించని మలుపు కూడా మీ యొక్క జీవితంలో ఉండబోతోంది. వెంటనే ఆ మలుపు ఏంటి, అలాగే మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, ఈ పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిద్దాం. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు అధికంగా కలిగి ఉంటారు. ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ కారణంగా కొన్ని విజయాలు సాధిస్తారు. అలాగే ఈ కారణం చేతనే కొన్ని అంశాల్లో వీరు అపజయాలు కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇతరుల దగ్గర లోపడి ఉండటం వీరికి అస్సలు నచ్చదు. ఎవరైనా సరే వారికే లోబడి ఉండాలనే మనస్తత్వాన్ని కలిగి ఉండటం కారణంగా జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. కొంతమంది వ్యక్తులను దూరం చేసుకునే అవకాశాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి. బయటికి చాలా గంభీరమైన వ్యక్తుల్లాగా కనిపిస్తారు. ఎంత సున్నితంగా మాట్లాడటానికి వీరు ప్రయత్నం చేసినా కానీ వీరి యొక్క మాట తీరు, ప్రవర్తన ఇతరులకు చాలా గంభీరంగా, ఒక రకంగా చెప్పాలంటే యాటిట్యూడ్ చూపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా కొంతమంది వ్యక్తులను దూరం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో సొంత వారు కూడా వీరిని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. వీరి యొక్క మనస్తత్వంలో ఈ యొక్క లక్షణాన్ని కొంత మార్చుకోవలసినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ కారణంగా సొంత వ్యక్తులను దూరం చేసుకునే పరిస్థితి కూడా మీకు ఏర్పడవచ్చు. ఒంటరిగా మిగిలిపోవలసిన రోజులు కూడా మీకు రావచ్చు. కాబట్టి సింహరాశి వారు మీ లోపల ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మార్చుకుంటే జీవితం అద్భుతంగా సాగిపోతుంది. అయితే మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయితే ఈ యొక్క సమస్యలను ఎదుర్కోవటానికి కారణం నరదృష్టి అని కూడా చెప్పుకోవచ్చు. నరుడి దృష్టికి చాలా శక్తి ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి దృష్టి కారణంగానే మీ యొక్క జీవితంలో ఇదివరకు కూడా అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొన్నారు. చాలా కాలం నుండి మీరు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య మీకు ఉత్పన్నమవుతోంది. అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు కొన్ని అంశాలను గుర్తించడం లేదు. ప్రతిరోజు రాత్రి ఆ దుర్గా అమ్మవారు మీ ఇంటికి వస్తున్నారు. మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను తీసుకుని రావాలని తను ఆరాటపడుతుంది. దానికి మీకు కొన్ని పరీక్షలను కూడా పెడుతుంది. అంటే తను పెట్టి పరీక్షల్లో మీరు ఉత్తీర్ణత సాధిస్తే కనుక ఆ అమ్మవారు మీకు ఏదో ఇవ్వాలి అనుకుంటుంది. ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తి మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తి మీ ఇంట్లో తిరుగుతుంది. మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు. చాలా కాలంగా ఆ సమస్యల నుండి బయటపడటానికి పరిష్కారాలను అన్వేషిస్తున్నారు, కానీ పరిష్కారాలు దొరకటం లేదు. అయితే మీకు కొన్ని పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షల్లో మీరు నెగ్గితే కనుక ఖచ్చితంగా మీకు విజయకేతనం ఎగురవేసే అవకాశాన్ని ఆ దుర్గా అమ్మవారు మీకివ్వబోతున్నారు. అయితే కొన్ని సూచనలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఎందుకంటే దైవిక శక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సూచనలు మనకు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇంట్లో పూజ చెయ్యని సమయంలో, అలాగే ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో కూడా మనకి సుగంధభరితమైనటువంటి వాసన రావటం, అగరవత్తుల వాసన కావచ్చు, పసుపు కుంకుమలకు సంబంధించిన వాసన కావచ్చు, ధూపం యొక్క సువాసన కావచ్చు. ఇలా మనం పూజ చేసేటప్పుడు ఎటువంటి సువాసన అయితే వస్తుందో అటువంటి వాసన మన ఇంట్లో తరచుగా రావటం మన ఇంట్లో దైవిక శక్తి ఉందని తెలిపేటటువంటి ఒక పెద్ద సంకేతం. అలాగే మల్లెపూల పరిమళం రావటం కూడా చాలా శుభ సంకేతం. మన ఇంట్లో దైవశక్తి ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఆ అమ్మవారి యొక్క శక్తి మన ఇంట్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే మీ ఇంట్లో ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటే కూడా దైవిక శక్తి మన ఇంట్లో ఉన్నట్లు. అంటే ఒకప్పుడు గొడవలతో ఉన్న ఇల్లు ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయింది అంటే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నట్లుగా భావించాలి. ఖచ్చితంగా మీ ఇంట్లో దైవిక శక్తి ఉందని అర్థం చేసుకోవాలి.
అలాగే మీకు గజ్జెల శబ్దం అప్పుడప్పుడు వినిపించటం కూడా అమ్మవారు మీ ఇంట్లో ఉందని తెలిపేటటువంటి ఒక పెద్ద సంకేతం. అయితే ఖచ్చితంగా మీరు ఆ అమ్మవారిని సంతోషపెట్టాలి. మీ ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించండి. ఎవరైనా సహాయాన్ని అర్థించి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ సహాయం మీరు చేసే స్థితిలో ఉంటే కనుక ఖచ్చితంగా ఆ సహాయం చేయండి. ఆ అమ్మవారు ఖచ్చితంగా సంతోషిస్తారు. దాన ధర్మాలు చేయండి. అవసరాల్లో ఉన్న పేదలకు మీ శక్తి మేరకు మీరు దాన ధర్మాలు చేయండి. అవసరంలో ఉన్న పేద విద్యార్థులకి చదువుకు వారికి ఆర్థిక సహాయం చేయండి. ఇటువంటి పుణ్య కార్యాలు మీరు చేయటం ద్వారా ఆ అమ్మవారు సంతోషించి మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యల నుండి మీకు విముక్తి కల్పిస్తుంది. అంటే మీ యొక్క జీవితం మీరు ఊహించలేని విధంగా మారిపోతుంది. ఒకప్పుడు చాలా పెద్దవిగా అనిపించిన సమస్యలు కూడా ఇప్పుడు చాలా చిన్నవిగా మారిపోతాయి. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. మీరు ఆర్థికపరమైన అంశాల్లో అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఎటువంటి వృత్తులు చేస్తున్నవారైనా సరే, ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్నవారైనా సరే, మీ యొక్క వృత్తి జీవితంలో అద్భుతమైన ఫలితాలు, అద్భుతమైన అవకాశాలు మీరు అందిపుచ్చుకుంటారు. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ ఇంట్లో దుర్గా అమ్మవారి యొక్క శక్తి ఉంది. ప్రతిరోజు అమ్మవారు మీ ఇంటికి వస్తుంది, మీ ఇంట్లో తిరుగుతుంది. తను మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు చేసేటటువంటి పుణ్య కార్యాలు, సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి సంతోషించి మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలి అనుకుంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇటువంటి పుణ్య కార్యాలు చేయండి. అలాగే ప్రతిరోజు దుర్గా చాలీస పఠించండి. ఆ అమ్మవారు సంతోషించి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టం నుండి కూడా మీకు విముక్తిని ప్రసాదించి మీ యొక్క జీవితంలో సకల శుభాలను మీకు అనుగ్రహిస్తుంది. అలాగే ప్రతిరోజు మీరు సూర్యారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు. సూర్యారాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. కాబట్టి ప్రతిరోజు సూర్యారాధన చేసుకోండి. అలాగే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని, లేదా ఆహార ధాన్యాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే గోమాతను ఆరాధించండి. గోమాతకు క్యారెట్లు తినిపించండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. గురు దత్తాత్రేయ మూర్తిని ఆరాధించండి. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, భోగభాగ్యాలు మీకు. ప్రతి ఒక్కరికి కూడా కులదేవత అనేది ఉంటుంది. మన ఇంటి కులదేవతని మనం మర్చిపోకుండా ఏ పని మొదలు పెట్టినా సరే, ఏ పూజ చేసినా ముందు కులదేవతని పూజించి అప్పుడు మనం ఏదైనా పనిని ప్రారంభించాలి. కానీ కొంతమందికి కులదేవత అనేది తెలియదు. వాళ్ళ ఇంటి కులదేవత ఎవరో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. ఒకవేళ కులదేవత లేదు అనుకునే వాళ్ళు మీరు ఇష్టమైన దైవాన్ని, అంటే మీరు ఎక్కువగా ఏ దేవుణ్ణి నమ్ముతారో, ఏ దేవతను మీరు పూజిస్తారో ఆ దేవతని తలుచుకొని ముందుగా ఆ దేవతకి పూజ చేసి అప్పుడు మీరు అనుకున్న పనులు చేయండి. అప్పుడు మీ పనుల్లో కానీ మీరు చేసే ఎటువంటి పనుల్లో ఆటంకాలు లేకుండా అవి సక్సెస్ అవుతాయి. అదేవిధంగా కులదేవత అనేది మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తుంది. సింహరాశి వారికి కూడా అలాంటి కులదేవత దైవల్ల మీకు అదృష్టమైతే తలుపు తట్టబోతుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ ఇంటికి ఒక దేవత వస్తుంది. ఆ దేవతే కులదేవత. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కులదేవత గురించి అంతా కూడా క్లియర్ గా తెలుసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.